హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఓపెన్ గాగ్రాని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో న్యూస్ పేపర్లో బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. న్యూస్ పేపర్లో చూపిస్తూ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ గాగ్రా క్లాత్ తీసుకుంటున్నా, లైనింగ్ తీసుకుంటున్నా, మనకు గాగ్రా మీద నెట్టెడ్ క్లాత్ వస్తుంది కదా, అది కూడా తీసుకుంటున్నా. తర్వాత బ్లౌజ్ కోసము అలాగే నెక్ డిజైన్ కోసం ఏదైనా ప్యాచ్ పెడదాం. పేపర్ కటింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ గురించి రెండు విషయాలు అయితే చెప్తాను. డైరెక్ట్ గజలక్ష్మి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అని యూట్యూబ్లో కానీ క్రోమ్లో కొట్టినా మన ఛానల్ వచ్చేస్తుంది. లేదంటే మన వీడియో కింద ఐకాన్ ఉంటుంది కదా, ఐకాన్ వచ్చినా మన ఛానల్ హోమ్ పేజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు తక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని వత్తండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మన ఛానల్లో అన్ని యూజ్ఫుల్ వీడియోసే నేను అప్లోడ్ చేస్తాను. దేనికి పనికిరాని వీడియోస్ అయితే నేను చేయను. మీ టైం వేస్ట్ చేయను, నా టైం వేస్ట్ కూడా నేను చేసుకోను. నా వీడియోస్ వల్ల మీరు కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలనే తపన అయితే నాకు ఉంది. ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా టైలరింగ్ గురించి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మన హోమ్ పేజ్ ఉంటుంది, పక్కనే వీడియోస్, ప్లేలిస్ట్ అన్నీ ఉంటాయి. మన ఛానల్లో అయితే వీడియోస్ ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే వాచ్ చేయండి, మీకు ఉపయోగపడతాయంటే వాచ్ చేయండి. ఏదైనా చేసేటప్పుడు చూసేటప్పుడు మనకి యూజ్ఫుల్ అవుతుందంటే చేస్తేనే బాగుంటుంది. అలాగే చాలామంది ఫ్రెండ్స్ ఏమంటే కామెంట్ చేస్తున్నారు, టైలరింగ్ బుక్లో అన్ని వీడియోస్ పెట్టండి అని చాలామంది అయితే చేస్తున్నారు. నేనైతే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి టైలరింగ్ క్లాస్ వర్క్ అని ఉంటుంది. ఆ టైలరింగ్ క్లాస్ వర్క్లో ప్లే చేయండి. చేసాక చూడండి, ఇక్కడ నేను టైలరింగ్ బుక్ అని నేను వీడియోలో చూపిస్తున్నాను. అయితే హ్యాండ్స్ గురించి, ఓన్లీ హ్యాండ్స్ గురించి దానికి మ్యాటర్ ఒక వీడియో పెట్టాను. అలానే బ్యాక్ పీస్ గురించి ఒక వీడియో, ఫ్రంట్ పీస్ గురించి ఒక వీడియో, అలానే సేప్ పట్టీలు కొన్ని టిప్స్ గురించి, అలానే పంజాబీ డ్రెస్, అలానే చూడీ ప్యాంటు, పటియాలా, నార్మల్ ప్యాంటు, టాపు, ఇలానే కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. ఆ వీడియో చూడండి, నోట్ చేసుకోండి. నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి, మీకు ఎప్పటికైనా గుర్తుంటుంది. అలానే మీకు ఏమైనా నా నుండి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేప్ మెజర్మెంట్తో కావాలా, లేదంటే బాడీ మెజర్మెంట్సా, ఆది మెజర్మెంట్సా, ఇలాంటివన్నీ మీరు ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము పేపర్ని కట్ చేసుకుందాం. పేపర్లో నేను 2 పేపర్లని తీసుకుంటున్నా, పెద్ద సైజు పేపర్లని తీసుకుంటున్నా. ఒకదానిపైన ఒకటేసాను, అబ్జర్వ్ చేయండి. అలా ఒకదానిపైన ఒకటి వేసుకున్నాక పేపర్లో మనకి కొద్దిగా వెడల్పు ఎక్కువ, కొద్దిగా తక్కువ ఉంటుంది కదా, ఈ వెడల్పు తక్కువ సైడ్ వచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేయండి, కార్నర్కి వచ్చేటట్టు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ అబ్జర్వ్తో మీరు చేయండి. చేశాక ఇప్పుడు నడుము లూజు, పొడవు రెండే 2 కొలతలు మనకి గాగ్రాకు వస్తాయి. నడుము లూజు ఎలా చూసుకోవాలి అంటే, ఎవరికైనా ఫుల్ నడుము చుట్టూ మనం టేప్ పెట్టి కొలిస్తే ఎంత, ఒక 40 ఇంచెస్ వచ్చిందనుకోండి, అందులో సగం 20, అందులో సగం 10, అలా మీరు మెజర్ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే, మనము 3-4 ఇయర్స్ అమ్మాయికి అయితే మనం ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి టోటల్ నడుము లూజ్ వచ్చి 20 వచ్చింది. అందులో సగం 10, అందులో సగం 5, కాబట్టి 5 ఇంచెస్కి మనము అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఈజీ. ఒకటి పొడవు, ఒకటి నడుము లూజు, రెండే 2. అలా చేసుకున్నాక, మార్కింగ్ చేసుకున్నాక కార్నర్లో కూడా ఒకసారి చూడండి, అటు సైడు ఇటు సైడు సమానంగా ఉందా లేదని. లేదంటే కొద్దిగా కరువులు అనేవి కరెక్ట్గా రాకుండా పోతుంది. ఈ విధంగా చిన్నగా రౌండ్ తీయండి, స్ట్రైట్గా కాకుండా చిన్న కరువులా తీయండి. అలా తీసుకున్నాక పొడవు చూసుకోండి. పొడవు మన క్లాత్కి అనేసరికి కొద్దిగా ఎక్కువ వస్తుంది, లైనింగ్లో కొద్దిగా తక్కువ వస్తుంది. దేనికి ఎంత పెట్టాలని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. మ్యాక్సిమం మనకి మెయిన్ క్లాత్ వచ్చి ఒక 20 వచ్చింది అనుకోండి, లైనింగ్ ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ తక్కువ ఉంటుంది. అలా ఎక్కువ తక్కువ చూసుకొని అక్కడక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే రౌండ్ తీసుకోండి. నేను ఇక్కడైతే 17 ఇంచెస్ తీసుకున్నా. చూడండి, ఆ విధంగా అక్కడక్కడ టేప్ పెట్టుకుంటూ అలా మెజర్ చేసుకుంటూ రౌండ్ తీసుకోండి. అలా రౌండ్ తీసుకున్నాక పేపర్ని మనము కట్ చేసుకుందాం.
కట్ చేసుకున్నాక ఇదే పేపర్ని పెట్టుకుంటూ మనము లైనింగ్లో కూడా మార్కింగ్ చేసుకుందాం. మనకు అక్కడైతే క్లాత్ అయితే సరిపోలేదు కదా పేపర్లో, మనము క్లాత్లో మనము అతుకులు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కాబట్టి అతుకులు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి రౌండ్ షేప్ అయితే చాలా నీట్గా బాగా వచ్చింది కదా, మనకి డబుల్ అయితే ఉంది కదా. ఇప్పుడు లైనింగ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనకి 1 మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది. లైనింగ్ ఈ విధంగా మనకి లైనింగ్ ఫోల్డ్ ఎలా ఉంటుంది అలానే పెట్టేసి ఒక 1/2 మీటర్ నేను డబుల్ ఫోల్డ్ చేస్తాను చూడండి. 1 మీటర్లో 1/2 మీటర్ ఆ విధంగా వచ్చినట్టు చేయండి. మనకి కరెక్ట్గా వచ్చింది, అతుకులు ఏమీ పడలేదు చూడండి. అతుకులు పడకుండా చాలా నీట్గా వచ్చింది. ఎక్కడైనా అతుకులు పడినా అతుకులు వేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా సైజు తక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనకి లోపల ఉండేటిదే కదా లైనింగు. ఆ విధంగా మీరు పీస్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ పిట్టు 80 సెంటీమీటర్స్. ఈ 80 సెంటీమీటర్స్లో మనము పేపర్ ఇలా ఓపెన్ చేసి పెడితే మనకి అటు సైడు ఇటు సైడు మొత్తం బోల్డ్ అనే అతుకులు అయితే పడుతున్నాయి. ఏ విధంగా చూసినా సరే మనకి అతుకులు లేకుండా అయితే అవ్వట్లేదు, ఎందుకంటే చిన్న సైజే ఉంటుంది కదా, 80 సెంటీమీటర్సే కదా. ఈ విధంగా ఫుల్గా ఓపెన్ చేసుకోండి క్లాత్ని. 80 సెంటీమీటర్స్ బ్లౌజ్లో మనము 4 ఇయర్స్ అమ్మాయికి గాగ్రా చేస్తున్నాం కాబట్టి మనకు అతుకులు పడకుండా చేస్తున్నాం కాబట్టి అలా క్రాస్గా వేసి కట్ చేసుకోండి ఆ పీస్ని. అలా కట్ చేసుకున్నాక మనకి 2 పీసెస్ అయితే ఇక్కడ వచ్చాయి కదా, అలానే లైనింగ్ కూడా వచ్చేసింది కదా. దీనిపైన మనకి నెట్టెడ్ క్లాత్ కూడా మనకి ఉంది, చూపిస్తాను ఇక్కడ చూడండి. మనకి నెట్టెడ్లో వచ్చి డిజైన్ అయితే స్ట్రైట్గా వచ్చింది కాబట్టి మనం స్ట్రైట్గా పెట్టుకుంటే బాగుంటుంది. డిజైన్ ఏమి లేకుండా ప్లెయిన్ ఉంటే మనం సేమ్ గాగ్రా క్లాత్ పెట్టి కట్ చేసేవచ్చు. ఈ క్లాత్కి అయితే మనకి నిడువు డిజైన్ అయితే వచ్చింది కదా, బంచులు లాగా, కాబట్టి మనం నడుము దగ్గర ఫిల్స్ వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. అలానే మనము కిందకి లేస్ పెట్టుకుందాం. ఇప్పుడు గాగ్రా క్లాత్ని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది, పొడవు ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. నేను అది స్టిచ్చింగ్లో అయితే చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. ఆ విధంగా మనకి కిందకి గాగ్రా కంటే కిందకి మనకి బార్డర్ వచ్చేటట్టు అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా, మనకి గాగ్రా మీద నెట్టెడ్ క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ప్లెయిన్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ మనకి బంచెస్ వచ్చాయి కదా అయినా సరే లుక్ ఉంటుంది. ఇప్పుడు పైన బ్లౌజ్ కోసం వచ్చి లైనింగ్ కట్ చేసుకుందాం. 1/2 మీటర్ క్లాత్ తీసుకొని సగానికి మడత పెట్టుకొని ఇంకా సగానికి ఫోల్డ్ చేసుకుంటున్నా, వీడియోలో చూపిస్తున్నట్టు అదేవిధంగా చూసుకోండి. మనకి బ్లౌజ్కి కూడా ఎక్కువ కొలతలు ఏమీ రావు. ఇక్కడ పొడవు ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా మనము ఉంచుకోవాలంటే ఎక్స్ట్రా కూడా మనం కుట్టులోకి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కిందకి ఫోల్డింగ్ ఏమైనా కావాలంటే ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు. అలానే నడుము లూజ్ మనకి ఎంత ఉంటుందో 4 భాగాలుగా పెట్టుకొని 1 ఇంచ్ ఖర్చుకు ఉంచుకుంటే సరిపోతుంది. అంటే 16 వచ్చింది అనుకోండి, 16లో 8, 8లో సగం 4 ఆ విధంగా పెట్టుకోండి. నెక్ లూజ్ వచ్చేసరికి 2 ఇంచ్ అయితే నేను ఉంచాను. అలానే నెక్ పొడవు వచ్చి 3.5 అయితే పెట్టాను. ఫ్రంట్ సైడ్ అయితే 3.5 చిన్నపిల్లలే కదా సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక 2 ఇంచ్ మార్క్ చేసుకొని బాక్స్ కొట్టుకొని రౌండ్ తీసేసేయండి. తీసాక ఇప్పుడు షోల్డర్ నేను 2.5 పెట్టాను. అలానే మనకి ఆర్మ్ పొడవు వచ్చి ఇక్కడ ఇది కూడా ఒక 3.5 నేను తీసుకొని రౌండ్ చేసుకోండి. అలా రౌండ్ చేసుకున్నాక మనకి ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసరికి మనం కింద ఎంత అయితే పెట్టామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా. మనకి 4 వచ్చింది కదా, 4లో ఇంకొక ఇంచ్ కిందకి ఎంత పెట్టామంటే 6 ఇంచీలు పెట్టాము, ఇక్కడ 7 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. అలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పీస్ మొత్తము మనము కట్ చేసుకుందాం. మనం పీస్ మొత్తం కట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. బ్యాక్ సైడ్ అయితే మనం రౌండ్ తీయలేదు కదా, బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ నేను 4 ఇంచీలు పెడుతున్న పొడవు, వెడల్పు మనము 2 ఇంచీలు కదా ఫ్రంట్ సైడ్ పెట్టాము, అదేవిధంగా తీసుకొని రౌండ్ షేప్లో మార్క్ చేసుకొని రౌండ్స్ ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కట్ చేసుకుంటే సరిపోతుంది. రెండింటికి కూడా రౌండ్ షేప్లో అయితే నేను కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రౌండ్ కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్లో మనము ఇలా 2 సైడ్లు వేసుకొని ఎక్స్ట్రాలు ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ ఇప్పుడు నేను డబల్లో వేసాను. మనకి పప్పు స్లీవ్స్కి వచ్చేసరికి ఒక 12, 13 ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్కువే ఉంది. పొడవు వచ్చేసరికి 3.5 నేను పెట్టాను.
3.5 అయితే సరిపోతుంది చిన్నపిల్లలకి. కానీ మనకి పఫ్ వచ్చేసరికి ఇంకొక 1.5 అయితే ఎక్స్ట్రా ఉండాలి. మనకి గుల్లగా కనిపించడానికి ఒక 1.5 అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకి బాగా వస్తుంది. మళ్ళీ ఖర్చులో కూడా మీరు ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా అదే లెంత్ తీసుకొని 3 ఇంచులు దీనికి కూడా వేస్టేజ్ మనం హ్యాండ్లో తీసుకుంటాం కదా, అదే విధంగా 3 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక 1 ఇంచ్ అలా క్రాస్లో తీసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా మనము హ్యాండ్ని కట్ చేసుకొని ఇదే మెజర్తో లైనింగ్ను కూడా మనము కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనము తక్కువ క్లాత్లో 4 ఇయర్స్ అమ్మాయికి అతుకులు లేకుండా ఎలా కట్ చేయాలో చాలా క్లారిటీగా నేను చూపించాను అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియోలో ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.